చూడండి ఎంత అద్భుతంగా ఉందో. భిక్షాటన చేస్తున్న మూర్తి. లింగంలో దేవుళ్ళు ఇలా ఉంటారు. వెంకటేశ్వర స్వామి 25 lakhs పెట్టి ఈ విగ్రహాన్ని కొన్నారు, కొని తీసుకొచ్చేసారు. 9 feet సింగిల్ స్టోన్ తో ఉన్న విగ్రహం. ఈ విషయం మాత్రం వినాల్సిన విషయం ఇది. వచ్చి దీన్ని ఇప్పుడు ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ షట్టర్ ఒకటి ఉంది కదా, అక్కడ నుంచి ఇలా బ్రిడ్జ్ కట్టబోతున్నారు. నిజంగా అసలు ఊహించని విషయాలండి. నిజంగా చెప్తున్నానండి, నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఏంటి రాత్రి అయితే మార్నింగ్ అంటున్నాను అనుకుంటున్నారా? లేదండి, తెల్లవారుతోంది. ఇంకా 4 అవ్వలేదు, ఒక 10 నిమిషాలు ఉన్నాయి. కానీ దీని మీద చూడండి, అద్దం మీద కూడా మంచు వస్తుంది. ఒకసారి వైపర్ వేస్తే, కళ్యాణ్ వైపర్ వేయండి. అలా మంచు కూడా పడుతోంది ఇప్పుడు పొద్దున. ఇంత పొద్దున లేచి రాజమండ్రిలో నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే టెంపుల్కి. నేను వెళ్తున్న టెంపుల్ మహాకాళేశ్వర టెంపుల్. అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను దాని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు మహాకాళేశ్వర టెంపుల్ ఎలా కట్టారు, ఎందుకు కట్టారు, ఎవరు కట్టారు, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో మార్నింగ్ 4 ఇంకా అవ్వలేదు, 4 o'clock మేము టెంపుల్ దగ్గరికి ఉంటాము. ఎందుకంటే అక్కడ ప్రత్యేకమైన సేవ ఒకటి ఉంటుంది, అది మీకు చూపించాలి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అలా చుట్టూ చూస్తూ వస్తే మీరు, ఇది మొత్తం చుట్టంతా విగ్రహాలే ఉన్నాయి. నిజంగా చెప్తున్నానండి, నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇది సో హ్యాపీ అనమాట. ఇక్కడ ఇలా చూస్తే ఎంత బాగుందో. అంటే గోపురాలు, నేను విన్నంత వరకు శివాలయం అంటే 4 దిక్కున గోపురాలు ఉండాలి అంటారు. గాలి గోపురాలు అంటారు కదా, 4 దిక్కున ఉండాలంటారు. ఇక్కడ 4 దిక్కున గోపురాలు ఉన్నాయండి. దీని ప్రత్యేకత కూడా మనం ఏంటి అని తెలుసుకుందాము. ఇక్కడ ప్రత్యేక పూజ కోసం ఈ అరేంజ్మెంట్స్ జరిగి ఉన్నాయి. చూడండి మీరు ఇక్కడ పైనుంచి చూడండి, మీకు ఆ షేప్ కూడా కనిపిస్తూ ఉంటుంది. శివలింగం లాగా అనిపిస్తుంది. దేవుడు ఇచ్చ లేనిది ఏది జరగదు అంటారు కదండి. అలా దేవ ఇచ్చతోనే ఆయనే ఈ గుడి స్వయంగా కట్టించుకున్నారు. విగ్రహాల్ని తయారు చేయడానికి శిల్పి కావాలి, ఇదంతా డిజైన్ చేయడానికి ఒక ఇంజనీర్ కావాలి, ఇదంతా కట్టడానికి వర్కర్స్ ఎవరైతే కావాలి. అదే కాకుండా శివుడు లింగాన్ని ప్రతిష్ఠించడం ఏ విధంగా చెయ్యాలి, ఇవన్నీ కూడా జరగాలి అంటే ఆయన అనుగ్రహం ఉండాలి, ఆయన పర్మిషన్ కావాలి, ఆయన చెప్తేనే అలా జరగాలి. అదే జరిగింది ఈ శివాలయంలో. ఈ దేవాలయం చుట్టూనా కూడా మీకు దేవుడి విగ్రహాలు ఉంటాయి. సో అభిషేకం ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది. ముందు మీకు నేను ఆ విగ్రహాలు చూపిస్తాను. మీరు పైన చూస్తేనండి, ఆ పైన విగ్రహాలన్నీ, కింద ఏ విగ్రహం ఉందో పైన అదే విగ్రహం మీకు కనిపిస్తుంటుంది. సో ఇక్కడ ప్రతి గుడిలో మనం ఫస్ట్ పూజ చేసేది ఏంటి, మనం పూజ మొదలు పెట్టినప్పుడు ఏ దేవుణ్ణి మనం పూజించి స్టార్ట్ చేస్తాం? విఘ్నేశ్వరుడు. సో గణేష్ మహారాజ్ ఇక్కడ ఉన్నారు చూడండి. గణపతి బప్ప మోరియా. ఓం గం గణపతయే నమః. ఇప్పుడు నేను మీకు విగ్రహాలన్నీ చూపిస్తాను రండి. లింగంలో దేవుళ్ళు ఇలా ఉంటారు.
ఇక్కడ చూడండి దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ స్వామి సాయిబాబాకి ముందు ఉన్న రూపం అంటారు. ఆ తర్వాత సాయిబాబా. ఇక్కడ చూడండి, అసలు చూస్తుంటే మన వైపే చూస్తున్నారేమో అనిపిస్తుంది. ఆది శంకరాచార్యులు. విజయలక్ష్మి. అసలు మనసు ఆనందంతో నిండిపోయి ఉందండి నాకు ఇవాళ ఈ అద్భుతం చూశాక. ఈ గుడి కట్టక ముందు శ్మశానం కట్టారండి. దీన్ని ఆనుకొని శ్మశానం ఉంటుంది. దీని ప్రత్యేకత అదే. శవాన్ని కాల్చిన తర్వాత ఆ బూడిదని తీసుకొచ్చి ఆ బూడిదితోనే అభిషేకం జరుగుతుందండి. అక్కడ నవగ్రహాలు. మనసులో భక్తి ఉంటే చాలు. ఎంత పొద్దున లేచి చూడండి అందరు వచ్చేస్తున్నారు పూజకి. ఇక్కడ నేను ప్రత్యేకంగా ఒక విగ్రహం మాత్రం చూపించాలి. ఈ ఆలయం కట్టక ముందు ఇన్స్పిరేషన్ అసలు ఎలా అనేది మీకు అది చూపిస్తానండి ఇప్పుడు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈ విగ్రహం ఫస్ట్ ఇన్స్పిరేషన్ అండి. నేను ఇందాక చెప్పాను కదా ఇన్స్పిరేషన్ ఏంటి అంటే ఈ విగ్రహం. ఫస్ట్ విగ్రహం వచ్చేసింది, ఆ తర్వాత గుడి గురించి ఆలోచన మొదలైంది. పట్టుపగల వెంకట్రావు గారు ఆయనకు వచ్చిన ఆలోచన, ఆయనకు వచ్చిన ఇది ఒక కళ, ఒక డ్రీమ్ అనుకోండి. ఆ కళ ఇలా సాకారం అయింది. సో డ్రీమ్ కమ్స్ ట్రూ. ఇండియా మొత్తంలో ఉజ్జయిన్ ఒక్కటే ఇలాంటి ఆలయం ఉండడం ఏంటి, మన దగ్గర ఎందుకు లేదు, మన దగ్గర కూడా ఇది ఉండాలి అని ఆ ఆలోచన ఇచ్చింది కూడా శివుడే. సో శివుడు అనుగ్రహంతో ఈ గుడి నిర్మాణం జరిగిందండి. అమ్మ మీ పేరు తెలుసుకోవచ్చా? నేను నాగమణి గారు. ఒక్క క్షణం ఆగండి నా కోసం. ప్రీతి నిగమ్ ఛానల్ వాళ్ళు చూస్తున్నారు మీకు. మీరు ఈ సేవ చేయడానికి వస్తారా ఇక్కడ? అవునండి. ఈ సేవ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నా ప్రొఫెషన్ లోకి నేను ఇంటి పని అంతా చేసుకొని. అంటే మీ ప్రొఫెషన్ ఏంటి అసలు? నా ప్రొఫెషన్ టీచింగ్ అండి. నేను సో మీరు స్కూల్లో టీచర్ ఉన్నారు. నేను ఎంఏ బిఈడి, తెలుగు పిహెచ్డి, ఎంఏ ట్రిపుల్ ఎంఏ చేశాను. ఎకనామిక్స్. చాలా సంతోషం అమ్మా. అంటే మీరు గుడి కోసం ఈ సేవ చేసి నేను ఎప్పటి నుంచో నేను కాశీ వెళ్ళి 21 సార్లు వెళ్ళారండి. కాశీ 21 సారి కాశీకి వెళ్ళారు. ప్రతి శివరాత్రికి కాశీలో ఉంటాను. మాస శివరాత్రులు అన్నీ చేస్తాను. మహాశివరాత్రికి కాశీ వెళ్ళిపోతాను. ఖచ్చితంగా మీరు పట్టుకున్న బట్టలన్నీ తడిపేసుకుని స్నానం చేయాలి, లేదా గోదావరి స్నానం చేసినా వెళ్ళండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ.
గురుగారు ఈ గుడి ప్రతిష్ట చేశారు, చాలా అద్భుతంగా ఉంది. ఈ విశిష్టత ఏంటి? గుడి విశిష్టత ఏంటి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం నమః శివాయ. ఇది మహాకాళీ సమేత మహాకాళేశ్వరాలయం అండి. ఈ ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వరాలయం ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ కూడా అదే విధంగా మహాకాళేశ్వరుని నిర్మించడం జరిగింది. అక్కడ స్వామివారు 9 అడుగుల విగ్రహం అండి. ఇక్కడ మనకు ఉన్నది భూమిలోకి 3 అడుగులు, పానుమట్టం 3 అడుగులు, స్వామివారి పైకి శివలింగం 3 అడుగులు, మొత్తం ఏకశిలా శివలింగం అండి. ఇది తిరుపతిలో తయారు చేయించి ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది జరిగింది. ఇక్కడ 64 గుళ్ళు ఉపాలయములు అంటారు. ఆ ఉపాలయంలో ద్వైత అద్వైత అనగా ఒక పక్కన అంతా కూడా ఆ పరమేశ్వరుడికి సంబంధించిన ప్రమదగణములు, ఒక పక్కనంతా కూడా విష్ణుమూర్తికి సంబంధించిన ప్రమదగణములు. అంటే ఆ శివకేశవులిద్దరూ కూడా వేరు కాదు, ఒకే తత్వము అని చెప్పే విధముగా కూడా ఇక్కడ నిర్మించడం అనేది జరిగింది. శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపస్య శివయ శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ. అంటే శివుడు విష్ణువు వేరు కాదు, ఒకడే అని చెప్పే తత్వంగా ఇక్కడ ద్వైత అద్వైత విధముగా కూడా ఇక్కడ నిర్మించడం జరిగిందండి. అంటే ప్రజలందరిలో కూడా విష్ణుమూర్తి వేరు, శివుడు వేరు అనే తత్వము చాలా ఎక్కువగా ఉంది. అదంతా కూడా కాదు, ఇక్కడంతా కూడా పరదేవతలందరూ కూడా ఒక్కటే, ఎవరైనా సరే ఒక్కటే అని చెప్పి నిర్మించడం జరిగింది. ఇక్కడ అలాగే కొంతమంది ఆచార్యులు వాళ్ళు ఎలాగుందంటే అందుకనే రామానుజాచార్యులు కూడా ఇక్కడ నిర్మించడం కూడా జరిగింది. బుద్ధుడిని కూడా మనం పెట్టడం కూడా జరిగింది. అంటే ప్రతి దేవతని కూడా పూజించే వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ మనం పెట్టాలి అనే విధంగా నిర్మించడం కూడా జరిగిందండి. అలాగే ఏ గుడిలోనూ లేకుండా 4 వేదాలకి ప్రతీతులుగా 4 దువారములు, ఎటుపక్క నుంచి చూసినా ఆ పరమేశ్వరుడు ముందుగా దర్శనమిచ్చేది ఎవరికయ్యా అంటే ప్రజలకు కాదండి, నందీశ్వరుడికి ఇస్తాడు. కాబట్టి ముందుగా నంది, అలాగే ఆ వెనకాల స్వామివారికి బలిపీఠము అనేది పెట్టామండి. అది అలాగే ఆ స్వామివారి వెనకముల ధ్వజస్తంభములు 4 పక్కల నుంచి కూడా ధ్వజములు ఉండాలి. అలాగే ధ్వజస్తంభములు బలిపీఠములు అంటారు. మనం స్వామివారికి ఏదైతే నైవేద్యం పెడదామో అది భూతబలి అనేది వేస్తామండి. అంటే ఏ ఆలయానికైనా భూతపేత ప్రసాదాలు ఆవహించి ఉంటాయి. అవి ఆ శక్తి ఆ విగ్రహం మీద పడకుండా వాటిని ఎలా సంహరించాలయ్యా అంటే స్వామివారికి పెట్టిన నివేదాన్ని అవి తింటే వాటికి ఆ శక్తులన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పి ఆ భూతబలి అనేది మనం పెట్టడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 4:30 గంటల నుంచి 5:30 గంటల వరకు కూడా చితాభస్మముతో, అంటే ఇక్కడ ఇంగ్లీష్పేటలో ఉన్న శ్మశాన వాటికి నుంచి, అలాగే కోటిలింగాలపేట నుంచి ఉన్న శ్మశాన వాటికి నుంచి కూడా ఏదైతే భస్మం ఉందో శమం కాలిన తర్వాత వచ్చిన భస్మాన్ని అంతా కూడా తెచ్చుకుని ఆ భస్మంతో శుభ్రంగా దాన్ని శుద్ధి చేసి ఆ భస్మంతో స్వామివారికి చితాభస్మ అభిషేకం ప్రతిరోజు ఉదయం కూడా దాన్ని భస్మహారతి అంటారండి. అది ప్రతిరోజు ఉదయం 4:30 గంటల నుంచి 5:30 గంటల వరకు చేయడం జరుగుతుంది. చూసారా, తెల్లవారుతోంది కదా, ఎర్లీ మార్నింగ్ చీకట్లో మేము రావడం జరిగింది. అయితే మీకు ఒక విషయం ప్రత్యేకంగా చెప్పాలి. హనుమంతు గారు వాళ్ళ పెద్దనాన్నగారు, అవునండి? ఇప్పుడు మీరే చెప్పాలి పెద్దనాన్న గురించి. మా పెద్దనాన్న గారి పేరు పట్టుపగల వెంకటరావు మేడం. మొత్తం ఈ గుడికి సృష్టికర్త మొత్తం అంతా కూడా ఆయనే, పట్టపగల వెంకటరావు గారు. ఈ గుడి కన్స్ట్రక్ట్ చేయడానికి 5 ఏళ్ళు పట్టింది ఆయనకి. ఆయన స్వయం కృషి, ఈ గుడి ఈ రూపం రావడానికి ఆయన స్వయం కృషి మొత్తం. మరి ఈ గుడి ఫస్ట్ విగ్రహం తీసుకొచ్చారన్నారు కదా రాజస్థాన్ నుంచి. రాజస్థాన్ విగ్రహం తీసుకొచ్చిన తర్వాత మరి ఆ విగ్రహం లోపలికి తీసుకురావడం అది ఏదో కష్టపడ్డారన్నారు. అవును మేడం. ఒకటి ఏంటంటే ఈ గుడికి విగ్రహం వచ్చిన తర్వాత ఫస్ట్ మాకు ఒక సర్ప్రైజ్ ఏంటంటే
లోపల ఇలా పెట్టాము వెంటనే అఘోరాస్ వచ్చి నా శివుడు ఎక్కడ పెట్టారు ఇప్పుడు అండి మీరు ఈ విషయం మాత్రం వినాల్సిన విషయం ఇది. ఫస్ట్ విగ్రహం తీసుకొచ్చి పెట్టిన వెంటనే అఘోరాస్ వచ్చి దీన్ని ఇప్పుడు ప్రతిష్ఠ జరుగుతుంది ఏంటి అన్ని ఎంక్వైరీ చేసుకుని వాళ్ళు దర్శించుకుని మరి వెళ్ళారు ఆ టైంలో. అంటే నేను చెప్పాను కదండి, అంత ఆయన ఆట ఇక్కడ అంతే. ఏది కదలాలన్నా శివుడే ఆజ్ఞ లేనిది ఏది కదలాలి. మరి శ్మశానం ఎప్పుడు కట్టారు? ఇది ఒక 30 years బ్యాక్ కట్టారు మేడం. ఇది ఆయనకి ఇండియాలో ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. ఇది లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఆయన నేమ్ ఎన్రోల్ అయింది. అంటే ఒక బరియల్ గ్రౌండ్ ఇలా ఇంత గ్రీనరీతో ఒక ఈ టైప్ లో కూడా చెయ్యొచ్చా అన్నది ఫస్ట్ ఆయన ఒక ఎగ్జాంపుల్ మోడల్ కింద చేసి పెట్టారు అది. సో దాని నుంచి అప్పుడు అన్ని కైలాస భూములు ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా ఇదే ఫాలో అవుతుంది. ఇదే ట్రెడిషన్. కోవిడ్ టైంలో ఆయన చేసిన సేవ అంత కాదండి. మామూలుగా అక్కడ ఆ కేసు పేషెంట్ ఉన్నారంటేనే దగ్గరికి వెళ్ళడానికి భయపడిన రోజులు అవి. మాస్క్ కాదు కానీ డాక్టర్స్ కూడా 2-3 ఆప్రాన్స్ అది అన్ని వేసుకుంటే గానీ దగ్గరికి వెళ్ళడం కుదరలేదు. అలా వేసుకున్న తర్వాత కూడా భయపడుతూ వెళ్ళారు. అలాంటప్పుడు ఫ్యామిలీస్ కి కూడా ముట్టుకొని ఇవ్వలేదండి శవాలని. ఒక బాడీని ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ముట్టుకొని ఇవ్వకుండా వాళ్ళని కాపాడాలని తీసుకెళ్లి శ్మశానంలో కాల్చడం దహనం చేశారు. అలా కొన్ని ఒకేసారి శవాలని అంటే దహనం చేయడానికి అనాథ శవాల్లాగా కాల్చడం జరిగింది. కానీ రాజమండ్రిలో ఫస్ట్ శవం కాల్చినప్పుడు ఎవరు కాదు, మీ పెద్దనాన్న గారు ఉన్నారని తెలిసింది కదండి. పట్టపాగల వెంకట్రావు గారు ఫస్ట్ కరోనా బాడీని స్వయంగా కాల్చి ఆయనే పట్టపాగల వెంకట్రావు గారు. అంటే ఆ రోజుల్లో జనాలు కూడా ఎవరు పనిచేసే వాళ్ళు కూడా ఎవరు దగ్గరికి రాలేను భయపడిపోతున్న టైంలో ఫస్ట్ ఈయన వెళ్ళి ఏం అవ్వదు, ఇది ఫస్ట్ మనం డెడ్ బాడీని కాల్ చేస్తే అది అక్కడితో సప్రెస్ అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ టైము ఆయన హ్యాండిల్ చేసి అది కాల్చిన తర్వాత అప్పుడు పని వాళ్ళందరూ రావడం మొదలుపెట్టి స్టాఫ్ అంతా వాళ్ళు స్టార్ట్ చేశారు. అంటే ఆ ధైర్యం మీ పెద్దనాన్న ఇచ్చారు. పట్టపగల వెంకట్రావు గారు నిజంగా అంటే లివింగ్ గాడ్ అనుకోవచ్చు ఒక విధంగా. లివింగ్ గాడ్ అండి ఆయన. మరి ఆయన కట్టిన శ్మశాన వాటిక ఆయనకి 76 years మేడం. స్టిల్ ఇప్పటికి కూడా 4 o'clock శ్మశాన వాటికలో ఉంటారు. ఆయన మార్నింగ్ వచ్చి అన్ని చూసుకుని అంటే 6 లోపల ఎవరైనా ముందు ఏం కావాలో అన్ని అరేంజ్ చేసుకుని అప్పుడు ఇంటికి వెళ్తారు. ఆయన ఫస్ట్ లెగ్ ఆయన డైలీ రొటీన్ మార్నింగ్ ఇది 4 o'clock అట్ ఎనీ కాస్ట్ ఇక్కడ ఉంటారు. వర్షం వచ్చినా ఏదొచ్చినా కానీ ఏమైనా కానీ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా 4 o'clock శ్మశానానికి ముందు వస్తారు. ముందు వచ్చేసి అక్కడ ఏం కావాలో అక్కడ ఏం రిక్వైర్మెంట్ ఉందో అన్నీ చూసుకున్నాకే ఆయన రోజు స్టార్ట్ అవుతుంది అని అంటున్నాను. అసలు నిజంగా ఇలాంటి మహానుభావులు ఉండడం గ్రేట్ అండి. మూర్తి కైలాస భూమి. మనం ఇప్పుడు ఈ శ్మశానానికి వచ్చామండి. చూడండి చక్కగా కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఎలక్ట్రిక్ అది కూడా ఉందండి. ఎలక్ట్రిక్ కాదు, ట్రెడిషనల్. ఒకవైపు కొన్ని బాడీస్ కాల్చడానికి, ఒకవైపు కొన్ని బాడీస్ కాల్చడానికి ఇలా ప్లీజ్ ఇలా ఉంది చూడండి. పైకి ఎక్కర్లేదు, టాప్ యాంగిల్ నుంచి అలా. ఇప్పుడు చూడండి మీరు ఆ గోపురం కనిపిస్తుంది కదా, 50 feet కింద ఉంది. గాలి గోపురం మాత్రం 75 feet, అంటే ఆల్మోస్ట్ 120 feet హైట్ ఉంది. ఆ షట్టర్ ఒకటి ఉంది కదా, అక్కడ నుంచి ఇలా బ్రిడ్జ్ కట్టబోతున్నారు. ఈ బ్రిడ్జ్ కట్టాక గోదావరి చూడండి, గోదావరి నది ఇక్కడ కనెక్ట్ అయిపోతే డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి గోదావరిలో స్నానం చేశాక మళ్ళీ వెళ్ళొచ్చు అన్నమాట. నిజంగా అసలు ఊహించని విషయాలండి. అంటే నేను ఒక గుడికి వచ్చాము అని ఒక చిన్న వీడియో చేద్దాము, మా వాళ్ళకి చూపిద్దాము అని అనుకుంటే అసలు ఇంత విషయం ఉంది ఆ గుడి అంటే ఏంటి అని తెలిసిన తర్వాత నేను ఆపుకోలేకపోయాను. అన్ని విషయాలు మీకు చెప్పాలనిపించింది. వీలైనంత వరకు మీకు చెప్తున్నాను, చూపిస్తున్నాను. కుదిరితే విజిట్ చేయండి. చాలా మంచి టెంపుల్ అండి నిజంగా.
హర హర మహాదేవ్, శంభో శంకర. ప్రీతి నిగమ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. సో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.